అన్ని నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకుంటున్నాయి అన్నాడు శ్రీ త్యాగరాజస్వామి. అన్ని నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకొంటినయ్యా. అన్ని నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకొంటినయ్యా. నిన్నే గాని మది నిన్న చాలా నురుల నన్ను బ్రోవవయ్యా. త్యాగరాజనూత మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా, ఓ రాఘవ మరుగేలరా, ఓ రాఘవ. అన్ని నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెతక తెలుసుకుంటున్నాయి అన్నాడు. తిన్నగా వెళ్ళడమే చక్కటి రాజమార్గం. ఆనాపానసతి ధ్యానం చక్కటి రాజమార్గం ఉండగా సందు దూరణేలా అన్నాడు. ఎక్కడికి పోకర్లా చక్కటి రాజమార్గాన్ని రాజబాటను వేశారు ఋషులు, మహనీయులు, యోగులు, సంతులు. దాంట్లో మనం ప్రయాణం చేయడమే హాయిగా కూర్చుని. ధ్యానం అంటే యానం, ప్రయాణం అన్నారు. ది అంటే ఆత్మ పదార్థం, యానం అంటే ప్రయాణం. మన యొక్క ఆత్మతో ప్రయాణం చేయడమే నిజ ధ్యానం, ది యానం. ససేమలో కళ్ళు తెరవద్దు. ఎక్కడ యోగం ఉందో, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఆ అమ్మ ఆదిశక్తి మన దగ్గరగా వస్తుంది. ఆ పరమాత్మ మన దగ్గరగా వస్తాడు. అపారమైన సత్సంగాన్ని ఎవరైతే ప్రతిరోజు నేర్పుతాడో, సత్సంగంలో ఉంటాడో, వాడి చెంత ఎప్పుడూ పరమాత్ముడు ఉంటాడు. సత్సంగం, నిస్సంగం. నిస్సంగం, నిర్మోహం. ఎక్కడైతే అపారమైన సత్సంగం ఉందో అక్కడ అపారమైన నిర్మోహం వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క దుఃఖానికి కారణం మోహం, మితిమీరిన మోహం. ఆ మోహం నశించి మనిషి చక్కగా విరాజిల్లాలి అంటే సత్సంగం తప్పనిసరి. అలాంటి ఒక గొప్ప సత్సంగాన్ని మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి మన ప్రియంసి ట్రస్ట్ అద్భుతంగా మనకి ఏర్పాటు చేస్తుంది. ఇది ఎంత భాగ్యం మనందరికీ. చక్కగా మనం పిఎంసి యొక్క ప్రణాళికను, రూపకల్పనను అద్భుతంగా ఈరోజు చేసుకుంటాం. ససంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచలచిత్తం, నిచలచిత్తే జీవనముక్తి భజ గోవిందం. ముక్తి అంటే విడుదల. దేనికి బందీ కాకుండా, ఏ కీర్తికి బందీ కాకూడదు మనిషి. ఏ కాంతానికి, ఏంటి సౌందర్యానికి, కళ్ళతో చూసే దేనికి కూడా బందీ కాకూడదు. కనకము ఏ వస్తువుకి బందీ కాకూడదు. ఎందుకంటే అవేమి ఇక్కడ నిలబడవు. కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తిని ఎంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరణే నౌక. ఎంత అద్భుతంగా సెలవిచ్చారో శ్రీ జగద్గురువు గారు, ఆది శంకరాచార్యుల వారు. త్రిజగతి, భువర్ సువర్ లోకాల్లో, ఈ 3 లోకాల్లో ఎక్కడున్నా, మానవ దేహదారిగా ఉన్నా లేకున్నా, ఈ సత్సంగం అనేది ఆ భవసాగరాన్ని దాటిస్తుంది, వైకుంఠానికి చేరుస్తుంది. వైకుంఠము కుంఠితం లేని ప్రదేశానికి మనం చేరుస్తుంది. ససంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచలచిత్తం, నిచలచిత్తే జీవనముక్తి భజ గోవిందం. మూఢజహీదనాగమతృష్ణాం హృసద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చేత్వం. మూఢజహీ, ఓ మూఢుడా, జహీ విడిచిపెట్టు. ఏంటి? ధనం రావాలని, కీర్తి కావాలని ఇక్కడ ఉండి ఎప్పుడు
ఇక్కడే మాయమయ్యే దాని గురించి ఆశను విడిచిపెట్టు అంటున్నాడు. ఎంత క్లియర్గా చెప్పాడు. జహీహి విడిచిపెట్టు. మూఢ జహీహి ధనాగమ ఆగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. కురు సద్బుద్ధిం మనసులో బుద్ధి కావాలి, బుద్ధి రావాలి. దీనికోసం ఫోకస్ చేయి. ఎల్లభసేని సకర్మోపాతం తేన వినోదయ చేతం భజగో విందం. ధర్మంతో సముపార్జన చేసిన ధనము కొద్దిపాటిదైనా సరే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనకి. ధర్మ సముపార్జన జీవితం ఎంత బాగుంటుందో సత్యాన్ని తెలిసి జ్ఞానంతో జీవిస్తే. భగవంతుడు మురిసిపోవాలి మన యొక్క జీవితాన్ని చూసి. మనల్ని పుట్టించిన తండ్రి మనం ఎదిగితే చక్కగా బాగా జీవితంలో రాణిస్తే ఎంత మురిసిపోతాడో, మనల్ని ఇక్కడ పంపిన పరమాత్మ కూడా అంత మురిసిపోవాలి. అది జీవితం, అది లెక్క. నువ్వు ఆడగా పుట్టినా, మగగా పుట్టినా, పేదగా పుట్టినా, చక్రవర్తిలా పుట్టినా, నువ్వు రాజైనా బంటైనా, నువ్వు జీవించే జీవన విధానాన్ని చూసి భగవంతుడు మురిసిపోవాలి, మెచ్చుకోవాలి. అందుకోసం మనకి చక్కటి ఉపమానాలు ఇచ్చారు మహనీయులు. గతే కాంత ధనగత చింతవతులకింత వనాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి పవర్ణవ తరణే నౌక భజ గోవిందం. వయసి గతే కహ కామ వికారం శుష్కే నీరే కహ కాసారం క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసారం భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం యహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనం యస్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం. ఆత్మానందం, పరమానందం, బ్రహ్మానందం యోగం ద్వారానే సాధ్యము. క్షణికమైన ఆనందం వెంటబడుతున్నాం, శాశ్వతమైన ఆనందం వెంటబడమంటున్నాడు. శాశ్వతమైనటువంటి ఆనందం యోగం ద్వారానే సాధ్యము. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనం. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, యస్య బ్రహ్మని రమతే చిత్తం, ఏ మనసు బ్రహ్మను చరిస్తూ ఉందో వాడికి నందతి నందతి నందత్యేవ అన్నాడు. అంటే ఆనందమే ఆనందము, ఎప్పుడూ ఆనందమే. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నాడు ఒక మహాకవి. జీవితం ఒక మకరందంలా ఉండవలే. అందమే ఆనందం, జీవితం ఒక మకరందం. ఆనందమే జీవిత మకరందం. జీవితానికి మకరందం ఏమిటయ్యా అంటే ఆనందం అట. ఏ ఆనందం? ఆత్మానందం. మన మకరందాన్ని మనమే గ్రోలాలి. ప్రతి మనిషిలో ఉన్నటువంటి చక్కటి అమృతాన్ని, ఆ తేనెని మనం రుచి చూడాలి, పట్టుకోవాలి. చక్కటి అనుభవాలు. ఈరోజు చక్కటి అనుభవాన్ని విన్నాం. ఈరోజు పొద్దున్న మనం కాదోని మాస్టర్స్ ద్వారా ప్రతి మనిషి దగ్గర ఉన్నటువంటి మకరందాన్ని పట్టుకోవాలి, గ్రోలాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఏమిటి నీ యొక్క జీవిత లక్ష్యం? హాయిగా జీవించడమే లక్ష్యం, ఇంక లక్ష్యమే ఉంది అన్నారు ఒక మహనీయుడు. జీవితాన్ని జీవించడమే జీవిత లక్ష్యం. భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికాపీత సగృదపియేన మురారి సమర్చ కృతే తస్య యమేన న చర్చ భజ గోవిందం. భగవద్గీత కించిత్, కొంచెమైనా చదవయ్యా. గంగాజలవ కణికాపీత, కొంచెమైనా బొట్టు పానం చేయి గంగా జలాన్ని. నీటిలో మునిగి చేస్తే స్నానం, శరీరం శుభ్రపడుతుంది. లోపలికి వచ్చి ఆకాశగంగాని పానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి, అది ధ్యానం ద్వారానే సాధ్యం, సుసాధ్యం అవుతుంది. అది ఆ యొక్క బొట్టుని పానం చేయాలి ప్రతిరోజు ప్రతి జీవుడు, ప్రతి సాధకుడు.
అప్పుడు ఆత్మ చుట్టూ పెరిగిపోయినటువంటి మలినాలన్నీ ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. కానీ చుట్టూ కొన్ని ఏర్పాటు చేసుకున్నాం తొడుగులు. ఆ తొడుగులను తొలగించవలే. శివుడు ముసుగులో ఉన్నాడన్నాడు యోగీంద్రులకు. ఉత్తమోత్తములకు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగూట, ముసుగులోన శివుడు పొసగియున్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన, ముమ్ముడివరం బాలయోగి స్వామి చెప్పిన, వేమన చెప్పిన, జగద్గురు ఆది శంకరాచార్య వారు చెప్పిన సత్యం ఎప్పుడూ ఒక్కటే. చెప్పే పద్ధతులు విధానం వేరే ఉంటుంది కాక. మన ఎదురుగా అమృతం ఉంది. ఆ అమృతం మన చిరంజీవులుగా చేస్తుంది. అది అమృతంలా తీసుకుంటే బాగుంటుంది. దాని విషం కూడా చేసుకుంటాడు మనిషి అజ్ఞానం ద్వారా. విషాన్ని కూడా అమృతంగా మార్చుకుంటాడు ఒక జ్ఞాని, సుజ్ఞాని. ఒక శాపాన్ని వరంగా మార్చుకుంటాడు ఒక సుజ్ఞాని. ఒక వరాన్ని కూడా శాపంగా మార్చుకుంటాడు ఒక అజ్ఞాని. భస్మాసురుడు తన వరాన్ని తనకే శాపమైంది. ఎందుకయింది? మోహితుడయ్యాడు. ఎవరు మోహితులవుతారో దేని పట్లైనా, మితిమీరిపోతుందో ఆ మోహం వాడిని నాశనం చేస్తుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ మనందరికీ. ఈ పురాణ కథలు, ఈ పురాణ గాథలు. బ్రహ్మజ్ఞానం అయినప్పటికీ కూడాను ఏం చేయకూడదో పని చేస్తే ఏమయ్యాడో రావణాసురుడి దగ్గర మనం నేర్చుకున్నాం. చిన్నపిల్లడు అయినప్పటికీ కూడాను ఎలా ఉంటే పరమాత్ముడు కాపాడుకుంటాడో అలాగా ఉండాలని మనం ప్రహ్లాదుడు నేర్చుకున్నాం. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు. అపారమైన ఆ పరమాత్మతో కలిసి ఉంటే, ఆ పరమాత్మ యొక్క నీడలో మనం ఉంటే మనల్ని మనం ఎలా కాపాడుతాడో పరమాత్ముడు మనం ప్రహ్లాదుడి దగ్గర చూసినాం. పాములతో కాటేయించిన, సోలాలతో ఉడిపించిన, ఏనుగులతో తొక్కించిన, లోయలో పడేసిన, అగ్నిలో పడేయించిన, ప్రతి చోట ఆ పరమాత్ముడు తనని కాపాడుకున్నాడు. కనుక ప్రతి మనిషి తన నిజ స్వరూపాన్ని ఎరగాలి. తనలో ఉన్న నారాయణ్ణి మెలుకొల్పుకోవాలి. ప్రతివాడు నారాయణుడే. కానీ శరీరం ధరించిన తర్వాత కొన్ని అలుముకున్నాయి మన చుట్టూ. శుద్ధ చైతన్యం నుంచి ఈ శరీరం ద్వారా అన్నీ వచ్చినాయి మనకి. మనసు, బుద్ధి, రకరకాల అన్ని గుణాలు. మళ్ళీ ఆ పరిశుద్ధత్వను మనం చేరాలి అంటే ఉన్న చక్కటి సాధనం యోగం. అందుకే నాకు ఏం అర్థం కావట్లేదు బావగారు అంటే, అర్జునుడికి చెప్పినాడు కృష్ణుడు, ధ్యానయోగివి కావయ్యా అని. తపస్పిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోభి మతోధికః కర్మ్యాభ్యచాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. తస్మాత్ యోగి భవ అర్జున. తస్మాత్ వెంటనే, శుభశ శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమయ్యే ప్రమాదం ఉంది. కనుక వాయిదాలు వేసే పని లేదు. నైమిషారణ్యం అనే చక్కటి, ఏమాత్రం కలి ప్రభావం లేని ప్రదేశం ఇది. అలాంటి చక్కటి ప్రదేశంలో మనం ఉన్నాం. మోక్షానికి అనువైన ప్లేస్. శక్తి అన్ని చోట్ల ఉంది. గంగ అన్ని చోట్ల ప్రవహిస్తుంది, కానీ అన్ని చోట్ల దిగలేం మనం. ఆ గంగలో దిగడానికి కొన్ని ఘాట్లు ఉంటాయి. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం అన్ని చోట్ల దిగితే. కానీ ఆ ప్రవాహం ఉన్నప్పుడు కూడాను మనం స్నానం చేయడానికి అనువైన ఘాట్లు ఎలా అయితే నడిపించారో, భగవంతుడు కూడా తనని చేరుకోవడానికి అనువైన ప్లేసులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి గొప్ప ప్రదేశము నైమిషారణ్యము. శక్తి అంతా ఒక్కటే, కానీ దాన్ని అనుభవించే కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఘాట్లు ఏందే గంగలో దిగలేం మనం. అలాగే శక్తిని మనం తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఋషులు, యోగులు మనకు సూచించారు, మహనీయులు. భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ కృతేత సయమేన చర్చ భజ గోవిందం. ఎక్కడైతే గంధ పఠనం ఉంటుందో, సద్గ్రంథ పఠనం, ఎక్కడైతే ప్రతిరోజు కొంచెమైనా ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే కొంచెమైనా సజ్జన సాంగత్యం ఉంటుందో, ఈ మూడు ఉన్న చోట యముడికి పని ఉన్నదట. అక్కడ
యమధర్మరాజు పని లేదు అక్కడ, వాడి వైపు చూడడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడి జీవితం ఎప్పుడు ఎండ్ చేసుకోవాలో ఏం చేసుకోవాలని. కిరితే తస్య ఏమేన నా చర్చ అన్నాడు. ఏ చర్చ పెట్టడంటే యముడు ఆ జీవుడు గురించి. భగవద్గీత కించితదీత గంగాజలలవాగణిగాబీద సకృతపియేన మురారి సమర్చ క్రీతే తస్య ఏమేన న చర్చ భజ గోవిందం. ధిన్యామిన్యౌ సాయం ప్రాతః శశిరవసంతౌ పునరాయాతః కాలాగ్రీడతి గత్యాస్తాయు సతిపి న ముంచ అత్యాసవాయు భజ గోవిందం. ధిన్యామిన్యౌ సాయం ప్రాతః, దినములో ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వస్తున్నాయి వెళుతున్నాయి. నెలలు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి. వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు అన్నీ వచ్చి వెళ్ళిపోతున్నాయి. కాలాగ్రీడతికి అత్యాస, కాలం అన్నీ వస్తూనే పోతున్నాయి. కానీ మనిషి మాత్రం ఆశ అనేదాన్ని విడిచిపెట్టట్లేదు. ఇది విడిచిపెడితే జీవితం స్వర్గధామం అవుతుందని చెప్తున్నాడు. ధిన్యామిన్యౌ సాయం ప్రాతః శశిరవసంతౌ పునరాయాతః కాలాగ్రీడతి గత్యాస్తాయు సతిపి న ముంచ అత్యాస వాయు భజ గోవిందం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతీడు కృన్కరణే భజ గోవిందం భజ గోవిందం. ఆత్మక భజనలో ఉన్నాం. మన యొక్క ఆత్మ పదార్థాన్ని మనం భజిస్తున్నాం. ఆత్మ పరమాత్మ ఒక్కటే అని వేదం చెప్తుంది. మనల్ని భజిస్తున్నామంటే పరమాత్మను భజిస్తున్నట్టే. మూఢమతి ముక్తమతి కావాలి, మూర్ఖమతి ముక్తమతి కావాలని చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు జగద్గురువు. ఓ మూడుడా, అంత అయిపోయి కాదు నాయన. శరీరం బాగున్నప్పుడే, బొందులో ఊపిరి సరిగ్గా ఆడుతున్నప్పుడే భజించు పరమాత్ముణ్ణి, ఆత్మ భజన చెయ్యి అని సెలవిస్తున్నాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతీడు కృన్కరణే భజ గోవిందం. రజ్జాచరపట విరచిత కంత పుణ్య వివర్జిత పంత యోగి యోగ నియోజిత చిత్తో రమదేవాలోన్మతవదేవ భజ గోవిందం. నిద్రకి భవంతిలో పడుకున్న అందమైన ఇంద్రభవనంలో, కటికి నేల మీద పడుకున్న సుఖము ఒక్కటే ఉంటుంది. నిద్ర ఒక్కటే. ప్రదేశాలు వేరైనా నిండాడ రాజు నిద్రించు నిద్ర ఒకటే, అండనే బొంటు నిద్ర అదియును ఒకటే అన్నాడు అన్నమయ్య. అని సదా ఎప్పుడూ స్పృహలో ఉండవాలి. ఓకే మాస్టర్స్, ఆఖరి ఒక్క నిమిషం శ్వాసానుసంధానం. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమా దేహం దక్షసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. నెమ్మదిగా చేతులు రెండు కలపన పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5 4 2 3 2 1 0. నెమ్మదిగా చేతులు రెండు తీస్తూ గట్టిగా చెప్పకూడదాం ధ్యానానికి. ఇంకా ఇంకా గట్టిగా. ఈరోజు బిఐఎం బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో 9 మీటింగ్లో చక్కగా
ఉదయం ధ్యానం చేసుకున్నాం, చక్కటి అనుభవాలు విన్నాం. మళ్ళీ చక్కటి ప్రవచనంతో అందరి అనుభవాలు తీసుకుంటూ మన యొక్క పిఎంసి ప్రణాళిక మరి రూపకల్పనకి మనం చక్కగా నాంది పలుకుతూ మరి ఆనంద్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాలని కోరుతూ గట్టిగా చెప్పకూడదు ఆనంద్ గారికి. మెడిటేషన్ ఎలా ఉంది? గట్టిగా చెప్పట్లు కొడదాం గణేష్ గారికి. మార్నింగ్ మెడిటేషన్ ఎలా ఉంది? గణేష్ టీం ప్రతి బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్లో ఎంతో అద్భుతంగా మనతో ధ్యానం చేయిస్తున్నారు. ఆ తర్వాత వారి పాటలు, గణేష్తో పాటు వచ్చినటువంటి ఇంకొక ఇద్దరు మాస్టర్స్ ఎంతో చక్కటి సహకారంతో మనల్ని అందరినీ ఉర్రూతలోగిస్తున్నారు మెడిటేషన్లో. ఆ ఇద్దరు మాస్టర్స్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.